నీ దగ్గర ఉన్న డబ్బు నగలు అన్నీ ఇవ్వడానికి అంత కంగారు పడుతున్నావు? వాళ్ళు చెప్పింది నిజమే అని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను కాబట్టే వెళ్తున్నాను. వద్దు, వెళ్ళొద్దు. నా మాట విని ఆగిపో. సూర్యతో నీకు లేని సంబంధాన్ని అంటగట్టి ఆకాష్ని నిన్ను దూరం చేసి నీ జీవితాన్ని నాశనం చేయడానికి రకరకాల కుట్రలు పన్నుతున్న వాళ్ళకి నువ్వు సహాయం చేస్తావా? చేస్తాను. ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు నన్ను శత్రువుగా ఆలోచించి ఆగిపోలేదు. ఖచ్చితంగా సహాయం చేస్తానని నాతో చెప్పుకున్నారు. మనిషిని మనిషి ఆదుకోవడం మానవత్వం కాదు, నీ అమాయకత్వం మూర్ఖత్వం. నిన్ను మోసం చేయడానికి వాళ్ళు ఈ కొత్త ప్లాన్ వేశారు. నిజంగా అంత కష్టం వచ్చిందంటే మొదట చెప్పాల్సిందే తమ్ముడు ఆకాష్కే కదా. పరాయిదానిగా చూసే నీకెందుకు చెప్పారు? ఆకాష్కి చెప్తే కోపడతాడు, తెలియక జరిగిన పొరపాటుకి తిడతాడేమోనని చెప్పలేదేమో. ఒక ఆడదానిగా ఈ సమస్యని నేను అర్థం చేసుకుంటానని నాకు చెప్పారేమో. ఆడదానిగా కాదు, నిన్ను వెర్రిదానిగా పిచ్చిదానిగా అంచనా వేసి వాళ్ళు పావులు కదుపుతున్నారు. వాళ్ళు చెప్పినట్టు డబ్బు సమస్య అయితే నిన్ను డబ్బు మాత్రమే అడిగేవాళ్ళు, వాళ్ళు తీసుకెళ్ళి ఇచ్చేవారు. అంతేకాని నిన్ను రిసార్ట్కి పంపేవాళ్ళు కాదు. ఒకవేళ ఇదంతా అబద్ధమైతే జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. నువ్వు చెప్పినట్టు అబద్ధమైతే నష్టం నా జీవితానికే కదా. ఒకవేళ వాళ్ళు చెప్పింది నిజమైతే సూర్య కావేరి ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయి. మేనకోడలికి ఇలాంటి సమస్య వచ్చిందని తెలిస్తే ఆయన అస్సలు తట్టుకోలేరు. అప్పుడు ఎంత డబ్బిచ్చినా పోయిన పరువు గౌరవం తిరిగి తీసుకురాగలమా? వద్దు సంధ్య, వాళ్ళు చెప్పే మాటలు గుడ్డిగా నమ్మద్దు. దయచేసి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఆలోచించడానికి ఏం లేదు, ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను. ఆకాష్తో కలిసి సూర్యని కావేరిని ఒక్కటి చేశాను. ఇప్పుడు నేను చేసే సహాయం కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం నేను తీసుకునే బాధ్యత అనుకుంటాను. అందుకే వెళ్తున్నాను. సంజేస్తుంది. అత్త, నువ్వు నా కోసం. ఇందులో ఏముంది కావేరి? నువ్వు ఇంటి కోడలివి. నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తాను? అయినా పరువు మర్యాదల కన్నా డబ్బేమీ ఎక్కువ కాదు కదా. అలా ఆలోచించడం నిజంగా నీ గొప్పతనం అమ్మా. ఏం చెయ్యాలో తెలియని స్థితిలో కొండంత అండగా మారి మమ్మల్ని కాపాడుతున్నావు. నీ స్థానంలో ఎవ్వరున్నా ఇన్నాళ్ళు నిన్ను అవమానించినందుకు అనుమానించినందుకు నాకెందుకు అని వదిలేసేవారు. కష్టాలు కన్నీళ్లు వచ్చినప్పుడు కోపాలు తాపాలు బేరీజు వేసుకుంటే మనిషిగా మన బ్రతుక్కి అర్థం లేనట్టే వదిన గారు. అత్త, నీ సాయాన్ని జన్మలో మర్చిపోలేను. అలా మాట్లాడక కావేరి. నేను చేస్తున్నది సహాయం కాదు, నీ మీద నాకున్న బాధ్యత. వదిన గారు, మీ తమ్ముడు నా గురించి అడిగితే ఏదో ముఖ్యమైన పనుండి బయటికి వెళ్ళానని చెప్పండి. సరేనమ్మా, వెళ్ళొస్తాను కావేరి. నువ్వు బాధపడకుండా ధైర్యంగా ఉండు. అలాగే అత్త, నువ్వు జాగ్రత్త. మేం ధైర్యంగానే ఉంటాం. నీ బ్రతుకే దీనంగా మారబోతుంది. అలా అవ్వాలంటే నువ్వు అల్లుడు గారితో ఫోన్ మాట్లాడు. ఇప్పుడే చేస్తాను. దీని కథకి ఫైనల్ టచ్ ఇస్తాను. ఏమండి, నేను తెలుసు. ఎందుకు ఫోన్ చేశావు? నేను చేసిన తప్పులకి అన్న మాటలకి క్షమించమని అడుగుదామని. ఏంటి క్షమించాలా? నిన్న? అవునండి, బుద్ధి తక్కువై అనుమానంతో మీ ప్రేమని దూరం చేసుకున్నాను.
అత్తకి మీకు మధ్య ఉన్న పవిత్ర స్నేహాన్ని అర్థం చేసుకోలేకపోయానండి. నన్ను క్షమించండి. మాట్లాడుతుంది కావేరియేనా? అవునండి, నేనే. ఒకే ఇంట్లో ఉంటున్నా మీకు దూరంగా ఉండడం నరకం కన్నా ఘోరంగా ఉంది. ఇన్నాళ్ళు చేసిన తప్పులకి నేను పడుతున్న బాధ చాలు. ఇంకెప్పుడు నేను ఏ తప్పు చేయనండి. నన్ను నమ్మండి. ఇంత త్వరగా జ్ఞానోదయం అవ్వడానికి కారణం ఏంటి? తలకేమైనా బలమైన దెబ్బ తగిలిందా, లేక బ్రెయిన్ వాచి బుద్ధొచ్చిందా? అయ్యో లేదండి, నేనేంటో మీరేంటో ఈ రోజే నాకు బాగా అర్థమైంది. ఈ రోజుతో మనకున్న సమస్య క్లియర్ అయిపోవాలని మీకు కాల్ చేశాను. మీరు నన్ను కొట్టినా తిట్టినా పర్లేదండి, కానీ మీకు మీ ప్రేమకి దూరమై నేను బ్రతకలేను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నీలో ఎందుకు సడన్ గా ఇంత మార్పు వచ్చింది? ముందా కారణం చెప్పు. మా ఊరు నుండి బంధువు ఒక ఆయన వచ్చారు. మా ఫ్యామిలీకి చాలా సపోర్ట్గా ఉండేవారు. ఆయన మీ గురించి అడిగినప్పుడు జరిగింది మొత్తం చెప్పాను. అంతా విని నా ప్రవర్తనకి చివాట్లు పెట్టారు. ఆయన మాటల్లోనే నా తప్పేంటో తెలిసింది. ఒకసారి మీతో మాట్లాడాలని చెప్పారు. ఈ రోజుతో మన లైఫ్ మారిపోతుందండి. అందుకే ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అండి, నా కోసం రండి. రావాలా? ఎక్కడికి? ఏఆర్కే రిసార్ట్స్, రూమ్ నెంబర్ 104. రిసార్ట్సా? బంధువు అంటున్నావు, మన ఇంటికి ఎందుకు రాలేదు? అంటే ఆయన ఏదో పని మీద వచ్చారంట. ఇక్కడికి వచ్చి వెళ్ళడం అంటే చాలా దూరం, టైం కూడా లేదని రిసార్ట్ లోనే ఉండిపోయారు. మీరు కూడా తొందరగా వస్తే మాట్లాడి వెళ్ళిపోదామండి. ఓకే, అక్కడికి వచ్చి కాల్ చేస్తాను. థ్యాంక్స్ అండి, ఉంటాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నటన, ఏం ప్రేమ! ఇన్నాళ్ళు నీ తింగర్తనం చూసి తల్లికి తగ్గ కూతురివి కాదనుకున్నాను, కానీ నువ్వు తల్లిని మించిన కూతురివే. అప్పుడే మురిసిపోకమ్మా. ఇంకా చూడాల్సిన అనార్థాలు, పంచుకోవాల్సిన ఆనందాలు చాలా ఉన్నాయి. హలో సత్య, వాళ్ళిద్దరూ రిసార్ట్కి బయలుదేరారు. అక్కడికి వచ్చిన వెంటనే కాల్ చేయి. ఓకే మేడం. మేడం, మీరు చెప్పినవాడు వచ్చింది. అంతా గుర్తుంది మేడం, నేను చూసుకుంటాను. మీరేం టెన్షన్ పడకండి. ఎక్స్క్యూజ్ మీ. గుడ్ మార్నింగ్ మేడం. రూమ్ నెంబర్ 104లో ఉన్న కార్తిక్ అనే వ్యక్తిని కలవాలి. కార్తిక? ఓ ఆ సారా? ఆయన్ని మీట్ అవ్వడానికి ఒక మేడం వస్తారని చెప్పారు. అది మీరేనా? అవును. అతను లేడా? ఆ సార్ బయటకు వెళ్ళారు మేడం. ఆ సార్ వచ్చేంత వరకు మిమ్మల్ని రూమ్లో వెయిట్ చేయమన్నారు. రండి రండి మేడం, రండి మేడం, కూర్చోండి కూర్చోండి మేడం. కొంచెం సేపట్లో సార్ వచ్చేస్తారు మేడం. తాగడానికి మీకు ఏమైనా కావాలా? వాటర్ చాలు. ఓకే మేడం. అమ్మా, మామయ్య వస్తాడంటావా? రాలేదంటే మాత్రం మన ప్లాన్ మొత్తం బీచ్ లో పోసిన బిర్యానీ అయిపోతుందమ్మా. వస్తాడులేవే, ఏదో పనుందని బయటికి వెళ్ళాడు. ఇంటికొచ్చి టిఫిన్ తిని వెళ్తానని నాతో చెప్పాడు. అదిగో కార్ వచ్చింది, మీ మావయ్యే అనుకుంటా. సంధ్య, టిఫిన్ పెట్టు, ఆఫీస్కి లేట్ అవుతోంది. సంధ్య,
నిన్నే. అక్క, సంధ్య ఎక్కడా? ఆవిడ గారు చెప్పిన అబద్ధం చెప్పమంటావా లేక మాకు తెలిసిన నిజం చెప్పమంటావా? అసలేం జరిగిందో చెప్పక్క. ఏది నిజమో ఏది అబద్ధమో నేను తేల్చుకుంటాను. అత్తకి నువ్వు ఫోన్ చేసి అర్జెంటుగా 10 లక్షలు కావాలని చెప్పావని ఇంట్లో ఉన్న నగలు డబ్బులు తీసుకుని అత్తయ్య బయటకెళ్ళింది మామయ్య. నేను డబ్బులు అడగడం ఏంటి? అది సంధ్యని. నో వే. నేనన్న అబద్ధం ఇదే ఆకాష్. ఇప్పుడు మాకు తెలిసినా మేం విన్న నిజం చెప్పనా? వద్దమ్మా, మామయ్యకి ఏం చెప్పినా నమ్మడు. అనవసరంగా మనం తిట్లు తినడం ఎందుకు? కళ్ళ ముందు జరిగింది చెప్పకపోతే ఇంకెప్పటికీ నిజం తెలుసుకోలేడే. చూడు ఆకాష్, నువ్వు కోప్పడినా తిట్టినా నీ మంచి కోరేదానిలా నిజం చెప్పడం నా బాధ్యత. నువ్వు బయటికెళ్ళిన కాసేపటికి సూర్య కూడా ఏదో పనుందని బయటికి వెళ్ళిపోయాడు. సంధ్య రహస్యంగా సూర్యకి ఫోన్ చేసి తనతో మాట్లాడడం నా చెవులారా విన్నాన్రా. మా ఆయన బయటికి వెళ్ళిపోయాడు, నీ వ్యాపారానికి కావలసిన డబ్బులు నేనిస్తాను, కేఆర్కే రిసార్ట్ రూమ్ నెంబర్ 104కి రమ్మని చెప్పింది. మామయ్య, అత్త నీకు కూడా తెలియకుండా మాజీ మొగుడిని కలవడానికి రిసార్ట్కి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఏం చేస్తుందో ఏమవుతుందో. షటప్. ఏం బాగుతున్నావో అర్థమవుతోందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాద దక్కదు. మైండ్ ఇట్. ఇదిగో ఇలా కోపడతావనే ఎన్నో నిజాలు నీకు తెలియకుండా దాచాల్సి వచ్చింది. మాలో మేము బాధపడాల్సి వచ్చింది. సంధ్య సూర్యతో ఫోన్ మాట్లాడింది, మేం వినలేదనుకొని నీ దగ్గరికి వెళ్తున్నానని అబద్ధం చెప్పింది. ఇప్పుడు నువ్వు రాకపోయి ఉంటే సంధ్య చెప్పిందే నిజం అనుకునేవాళ్ళం. నీ ప్రాణ స్నేహితుడు, ప్రాణంగా ప్రేమించే నీ భార్య మధ్య ఉన్నది స్నేహబంధం కాదు, సూర్య సంధ్య మధ్య ఉన్నది ఎన్నో జరుగుతున్నాయిరా. ఒక అక్కగా ఒక ఆడదానిగా అన్నీ నీకు చెప్పలేనురా. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలనురా. సంధ్య కడుపులో ఉన్న బిడ్డకి తండ్రివి నువ్వు కాదు, సూర్య. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. వింటున్నాను కదా అని నువ్వు చెప్పిన ప్రతి మాట నిజమైపోతూ ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. అది కాదు ఆకాష్. ఇంకేం మాట్లాడొద్దు. సంధ్యకి నాకు మధ్య ఉన్న ప్రేమకి ప్రతిరూపం తన కడుపులో ఉన్న బిడ్డ. అలాంటి బిడ్డ గురించి ఇంత చండాలంగా చిచి. నిజాన్ని అబద్ధమని నమ్ముతూ నువ్వే చెండాలమంటుంటే నిజాన్ని ప్రత్యక్షంగా చూసి సాక్షులుగా ఉన్నా మేమేం చెప్పాలి? నా కూతురు ఏడుస్తూ ఫోన్ చేసి సంధ్య గురించి సూర్య గురించి చెప్తే ఇది చిన్నపిల్ల, దీనికి ఏమాత్రం తెలియడం లేదు, అంతా దీనిదే తప్పు, సర్ది చెప్పి కాపురం నిలబెట్టాలని నేను ఈ ఇంటికి వచ్చాను. కానీ ఈ ఇంటికి వచ్చిన తర్వాతే తెలిసింది నా కూతురు మాటలే నిజమని. కారణం ఎవరైనా ఈరోజు నా కూతురు జీవితం నాశనం అయ్యింది. దాని గురించి నాకు పట్టింపు లేదు. కానీ సంధ్యని ప్రాణంగా భావిస్తున్న నువ్వు ఏమైపోతావన్న భయంతోనే ఈరోజు నిజం మాట్లాడుతున్నాను ఆకాష్. మామయ్య, మేము ఎప్పుడూ నీ మంచి కోరుకునే వాళ్ళమే తప్ప నువ్వు బాధపడాలని కళ్ళు కూడా అనుకో మావయ్య. చూడు ఆకాష్, సంధ్యని చూసిన మొదటి రోజే మహాలక్ష్మిలో ఉందనుకున్నాను. మీ ఇద్దరి అన్యోన్యత చూసి సంబరపడ్డాను. కాని ప్రేమ ముసుగులో ఇంత మోసం చేస్తుందని నేను అనుకోలేదు. మాకు సంధ్య మీద కోపం ద్వేషం ఏమీ లేవు. ఇన్ని రోజులు నా కూతురు జీవితానికి అడ్డుపడుతుందనే ఆలోచించాను తప్ప ఇప్పుడు ఆ అడ్డు నీ ప్రేమని సంతోషాన్ని దూరం చేస్తుంటే తట్టుకోలేకే నిజం చెప్తున్నాను ఆకాష్. ఒకవేళ నీకు మా మాట మీద నమ్మకం లేకపోతే ఆ రిసార్ట్కి వెళ్ళి చూడు మామయ్య, నిజమేంటో నీకే తెలుస్తుంది. ఒకవేళ మా మాటలే అబద్ధమైతే సంధ్య నువ్వు నమ్మినట్టు నిప్పులాంటి ఆడదే అయితే నీకన్నా ఎక్కువగా సంతోషించేది
మేమే ఆకాష్. ఇప్పుడు మేం చెప్పిన మాటలు ఏది అబద్ధమైనా నేను నా కూతురు సంధ్య కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతాం. జీవితంలో నా మొహం నా కూతురు మొహం నీకు చూపించాం. వెళ్తాను, అలాగే వెళ్తాను. కానీ మీ మాటలు నిజమో అబద్ధమో తేల్చడానికి కాదు, నా సంధ్య ప్రేమ గొప్పదనం మీకు తెలియడానికి. అలాంటి పవిత్రమైన ఆడది ఈ భూమి మీద లేదు అని నిరూపించడానికి. పవిత్రమైన ఆడది, దాని పాతివ్రత్యం పటాపంచలవ్వాలనే కదా ఈ ప్లాను పథకం. పిచ్చి నమ్మకంతో వెళ్తున్నాడమ్మా. పిచ్చోళ్ళ తిరిగొస్తాడేమో. అమ్మా, రిసార్ట్ నుంచి సత్య ఫోన్ చేస్తున్నాడు. మాట్లాడు. మేడం, మీరు చెప్పినట్టే సంధ్యని రూమ్లో కూర్చోబెట్టాను. కూర్చోబెట్టడం కాదు, కళ్ళు తిరిగేటట్టు చెయ్యాలి కదా. కూల్ డ్రింక్లో మత్తు మందు సిద్ధంగా ఉంది మేడం. మరెందుకు ఆలస్యం? రెండు కలిపి దానికివ్వు. సరే మేడం, ఇప్పుడే పట్టుకెళ్ళిస్తాను. వీడేంటి ఇంకా రావడం లేదు? నాతో పాటు పోలీసులు వచ్చారేమోనని భయపడుతున్నట్టున్నాడు వెధవ. ఈ డబ్బు వాడి మొహాన్ని కొట్టి ఫోన్ తీసుకుని ఆ తర్వాత చెప్తాను వాడి సంగతి. నేను చేసిన ఈ సహాయంతోనైనా కావేరీలో మార్పొచ్చి సూర్యతో సంతోషంగా ఉంటే అంతే చాలు. మేడం, కూల్ డ్రింక్. నేను వాటర్ అడిగాను కదా. వాటర్ కూల్గా లేవు మేడం, అందుకే కూల్ డ్రింక్ తీసుకొచ్చాను. తీసుకోండి మేడం. ఎక్స్క్యూజ్ మీ సార్, రూమ్ నెంబర్ 104. పైకి వెళ్ళి స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్, రూమ్ నంబర్ 104 ఎక్కడ? పైకి వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ. సంధ్య, నువ్వేంటి ఇక్కడ? మీరు సంధ్య, ఏమైంది? సంధ్య, సంధ్య ఏమైంది? సంధ్య, సంధ్య ఏమైంది? సంధ్య, 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 సంధ్య ఏమైంది? సంధ్య, సంధ్య, సంధ్య,
సంధ్య 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 ఏమైంది? సంధ్య కావేరి చెప్పింది ఈ రూమ్ నెంబరే కదా, మరిక్కడ సంధ్య ఎందుకుంది? సూర్య అంటే ఇక్కడున్నారు. ఈ రూమ్ కార్తీక్ది కదా, అంటే కావేరి విషయం తెలిసిపోయిందా? కావేరి ఉండాల్సిన ప్లేస్లో సంధ్య ఉందేంటి? ఏం జరిగింది? సంధ్య ఏమైంది నీకు? ఏమో తెలీదు, సడన్ గా కళ్ళు తిరిగాయి. ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీతో ఆకాష్ కూడా వచ్చాడా? లేదు, ఒక్కదాన్నే వచ్చాను. ఒక్కదానివేనా? ఇంత దూరంలో ఉన్న రిసార్ట్కా? ఎందుకు? అంటే అది నా కొలీగ్ ఒక ఆమె పర్సనల్గా మాట్లాడాలని చెప్పింది, అందుకే వచ్చాను. అవునా? మరి మీరేంటి ఇక్కడ? నేను అదే కాంట్రాక్టర్, బిల్డింగ్ కాంట్రాక్టర్ని మీట్ అవ్వడానికి వచ్చాను. రూమ్ నెంబర్ కన్ఫ్యూజ్ అయ్యి ఈ రూమ్లోకి వచ్చాను. సూర్య కావాలని ఏదో దాస్తున్నారు. ఏమై ఉంటుంది? సంధ్య చెప్పేది నిజం కాదు. కడుపుతో ఉన్నావన్న కామన్ సెన్స్ కూడా లేకుండా కామవుతో కళ్ళు మూసుకుపోయి ఏమండి, మీరు చూసింది నిజం కాదు. ఆ గదిలో నేనేదో మత్తులా ఉంటే ఆ మత్తు పేరు సూర్య అని కనీసం ఇప్పటికైనా ఒప్పుకో. పైకిలే. ఏమండి, లే, పదవై బయటికి. ఏమండి, పద నా మాట బయటికి. వినండి, నా మాట వినండి. ఏమండి, రా బయటికి. నా మాట వినండి. ఏమండి, గెట్ లాస్ట్ అండ్ గో టు హెల్.